పెరుగుతుంది అది. మళ్ళా ఇక ఎంకి మామ వచ్చిండే అమ్మ, ఇంకా ఆయన 50-60 వచ్చినా గానీ అప్పుడెప్పుడు ఇల్లు ఒంటిల్లో ప్రియురాలండి. ఇప్పుడు కూడా నా ఎంకి మామ, సారీ మామ కాదేమా, బా ఎంకి బా, ఒక పక్క పెళ్ళ ఇంకో పక్క ప్రియురాలు. ఈ పిల్లలకి దండాలు పెట్టాలరా నాయన. ఇంట్లోకి వెళ్ళి జాబుకి వెళ్తే లేట్ అయితే 10 నిమిషాలు ఏడున్నా దగ్గరికి పోయి కూరగాయల కట్టలు అయితే కూరగాయల కడ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నా, ఆ దారిలో ఎవరితోనే కలిసిందా? కనీసం సినిమాల్లో కూడా మొగుడిని పోలీస్ గా పాత్ర పోతానో బయటికి వెళ్తానో వదిలిపెట్టరా. అది ఆయన ఎక్స్కాప్ గా పాపం పిలిచిర్రు, పోవడం దేశానికి రాష్ట్రానికి దొంగలు పట్టుకుందని ఆయన పోతుంటే నేనొత్తా ఐశ్వర్య రాజేష్ తయారైందని సినిమాల్లో కూడా వదిలిపెట్టరా మొగుడిని. మీరు ఇంత దారుణంగా తయారైంది అదమ్మా. మామ కూడా మామ మళ్ళా మామ అంటున్నాం బాగా ఎన్నికలు ఇచ్చింది కదా, రే మీ పిల్లలకి మీ పాత విషయాలు చెప్పకండ్రు సంఖ్యలాగిపిస్తారని సేమ్ అట్నే చేస్తారు. అందుకే సీక్రెట్ దాచిపెట్టుకొని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చాడు మోగులకి. అలాగే ఎన్నికలో టీచర్స్ కోసం ఒక మంచి, అంటే అంతకు మించిన మెసేజ్ మనకు రాదేమో. మనకు గురువు నేర్పిన విద్యలు ఏ గురువు అయినా సరే, మా ఓన్లీ చదువు ఒక్కటే నేర్పాడు గురువు అనుకోకు, స్పోర్ట్స్ కానీ రకరకాలుగా నేర్చుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత మంచి చెడు చెప్పేవాడు కూడా గురువు అవుతాడు. ఫ్రెండ్ కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు ఫస్ట్ అయితే, తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ అయితే, అలాగే బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అయితే మంచి మాట చెప్పాడు గురువు అనమాట. అలాగే కొన్ని క్రీడలు నేర్చుకోవడానికి రకరకాల కబడ్డీ, క్రికెట్ ఇలా అవుతాం. వాళ్ళు నేర్పేవాడు ఎవరైనా గురువు అవుతాడు. సో గురువులను ఎలా సేవించుకోవాలి, వాళ్ళకి ధన్యవాదాలు ఎలా తెలుసుకోవాలి, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనకు చెప్పుకోలేరు, పిలిచేశారు నేను బాధలో ఉన్నా నాకు రూపాయి దానం చేయి, మానసికంగా మెంటల్ గా నేను వీక్ గా ఉన్నా నాకు సపోర్ట్ చేయాలని ఎవరు చెప్పుకోరు. సో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ విధంగా మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఇది కనుక చూడకపోతే, ఈ మెసేజ్ తెలుసుకోకపోతే మన లాంటి వాళ్ళం వేస్ట్ అనమాట. గురువులకి ఇంకెప్పుడు మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఒక డైలాగ్ ఉంది కదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేము. సో ఇప్పుడే తెలుసుకుంటే చాలా మంచి అనుకుంటున్నా. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి చెప్పాలనుకుంటే మూతబడ్డ థియేటర్లు కూడా రిలీజ్ అవుతున్నాయంట, అంటే ఓపెన్ చేస్తున్నారట. మళ్ళీ పల్లెటూళ్ళలో అక్కడక్కడ చిన్న చిన్న మండలాల్లో, గ్రామ పంచాయతీలలో అక్కడక్కడ థియేటర్ ఉంటాయి కదా, సినిమాలు లేక ఆడక అంతే అంత హైప్ గా అయిపోయింది. డైరెక్ట్ రిలీజ్ అయ్యే మండలాలకు వచ్చింది పెద్ద థియేటర్లకి. ఆడికి వెళ్ళి చూడలేక టికెట్ దొరక వీళ్ళు ఆ ఊళ్ళలో ఉన్న వాళ్ళు అడుగుతుంటే అవి ఒక దగ్గర 250-300 థియేటర్ మళ్ళీ రీఓపెన్ అంట. అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ఫ్యామిలీలో ఎలాంటి క్రియేషన్ చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి. దీనికి మెయిన్ కారణం ఎవరంటే ఆడి అల్లా సినిమాకి ఉన్న హైపు ఈడున్నది. నాకు తెలిసి ఒక పక్కన ఎంకి మామని కూడా మర్చిపోయింటారు కొంతమంది, అంత రేంజ్ తీసుకొచ్చాడు. ఆ బుల్రాజుని తీసుకొచ్చిన దిల్ రాజుకి దండాలు పెట్టాలి. నిజంగా దిల్ రాజు మయ్య ఆ బుల్రాజు నువ్వు పెట్టకపోతే సినిమాకి అంత హైప్ వచ్చేది కాదు. వాడు కొరుకుడికి ఎవడెవడు బుక్ నీ బుగ్గలు కూడా పోయి ఉంటాయి, ఎంకి మామ బుగ్గలు పోయి ఉంటాయి, డైరెక్టర్ బుగ్గలు పోయి ఉంటాయి, ఇంకా ఎంతమందిని కొరికిండు. దయచేసి ఇందులో ఒక మెసేజ్ ఇచ్చాడు, బుల్రాజుతో బూతులు పలికిస్తారు అనుకున్న బూతులు కదా పలికించింది. మన పిల్లలు ఓటీటీలోకి, యూట్యూబ్ లో ఆ అడ్డమైన సినిమాలు చూసి, అదే రానా నాయుడు లాంటి సినిమాలు చూసి ఆ ఓటీటీలో బూత్ కంటెంట్ చూసి ఆగమవుతున్నారు. ఇలా పిల్లలకి ఫోన్లు, ఓటీటీలో సినిమాలు అలవాటు చేయొద్దని చెప్పి అందులో ఒక మెసేజ్ ఉన్నది. దీన్ని గుర్తించట్లేరు, దీన్ని గుర్తించండి. బుల్లిరాజు వల్ల ఎంటర్టైన్మెంట్ తో పాటు మనకు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. పిల్లల్ని దూరంగా ఉంచండి, మంచి సినిమాలకి పిల్లల్ని ఫ్యామిలీతో పాటు చూసే సినిమాలు చూపించండి అని చెప్పి మెసేజ్ ఇచ్చారు. అది గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా బుల్లిరాజు కూడా లేకపోతే సినిమాకి ఇంకొంచెం మైనస్ అయ్యేదేమో. బుల్లిరాజు, వెంకటేష్, అలాగే ఐశ్వర్య రాజేష్ పాత్ర అద్భుతము. ఇంకా కొన్ని మిగతా చిన్న క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరికి బాగా సూటబుల్ అయ్యే క్యారెక్టర్. బలగంలో బొక్క దొరకలేదని బాగా అలుగుతాడుగా ఆయన తండ్రి మామ పాత్ర, ఆ తాతను కూడా బుల్లిరాజు తిట్టే విధానం కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అలాగే ఒకటి కొద్దిగా బాగా అనిపించింది ఫస్ట్ హాఫ్ లో, సీఎం క్యారెక్టర్ ని, పోలీస్ క్యారెక్టర్ ని కొంచెం అక్కడున్న ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు సంబంధించిన కొంత యాసన కించపరిచినట్టు అనే ఫీలింగ్ కలిగింది. కానీ సినిమా కాబట్టి సినిమాలో చూడాలి, వదిలేదు అంతతోటి దిలిపేసుకోవాలి. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వేసుకుంటా పోతే సినిమా ప్లేస్ అవుతుంది, మనం కూడా అనవసరంగా బాగుతున్నాం అనే ఫీలింగ్ అవుతుంది. కానీ కొన్ని ప్రాంతాలని, యాసల్ని కూడా కించపరచొద్దు. ఒక ముఖ్యమంత్రి పాత్ర అయినా, రాజకీయ నాయకుల పాత్ర అయినా వాళ్ళు మనం ఒక్కరం ఓటేస్తే సీఎం, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే ఎవరు ఆయా నియోజకవర్గం, ఆ రాష్ట్రం మొత్తం ఓట్లు వేస్తేనే వాళ్ళు అవుతారు. సో మనకు ఒక్కరికి నచ్చినంత మాత్రాన 100 మందికి నచ్చిన మనం కాదంటే ఎట్లా? ఆ 5 years ఉన్న వాళ్ళు, 10 years ఉన్నా వాళ్ళు ఆజ్ఞలు మనం పాటించాల్సిందే. సో వాళ్ళు మనం మంచి కోసమే ఉంటారు కాబట్టి అటువంటి వాటిని కొన్ని కించపరిచినట్టు అనిపించింది, అవి కనపడుతుంది అనుకుంటున్నా. టోటల్ గా దిల్ రాజు మామయ్య అయితే సంక్రాంతికి మంచి బ్లాక్ బస్టర్ వచ్చిండు. విత్ ఫ్యామిలీ ఎమోషన్ తో, పిల్లల సెంటిమెంట్, గురువుల సెంటిమెంట్, అలాగే మొగుళ్ళకి సెంటిమెంట్ ఇచ్చేసి, అలాగే ఇక బాలయ్య బాబు గురించి అయితే చెప్పాను కదా, దివిడే వేసుకుంటా పోతూనే ఉంటాడు. నాకు తెలిసి సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు బాగానే అనిపించినాయి. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా మంచి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో హ్యాపీగా తెలుగు సినిమాని మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇలాగే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. త్వరలో అంటే ఈ నెల 24వ తారీఖు నాడు మరో అద్భుతమైన సినిమా రాబోతుంది, గాంధీ తాత చెట్టు అనేది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంకా చాలా వైరల్ అవ్వలేదు ఈ విషయం చెప్తున్నాను. సుకుమార్ గారి కూతురు ఆ సినిమాలో మెయిన్ పాత్ర, ఆమె పేరు సుకృతి. తన తల్లి ప్రజెంట్ చేస్తుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తుంది. జస్ట్ 5,000 రూపాయలతో స్టార్ట్ చేసిన సినిమా అంట ఇది.
ఈ రోజు అసలు వాళ్ళు ఓటీటీలో లేదంటే యూట్యూబ్ లో రిలీజ్ చేసి వదిలేద్దాం అనుకున్న సినిమా, తెలుగు సినిమా థియేటర్లోకి రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేయడానికి ముందు వచ్చారనమాట. జస్ట్ 5 ఏళ్లతో స్టార్ట్ అయిన సినిమా అనమాట. సుకుమార్ గారి కూతురు ఈ పాత్ర కోసం గుండు కూడా కొట్టించుకుందట. గాంధీ ఆ అమ్మాయి పేరు. వాళ్ళ తాత ఒక చెట్టు నాటితే ఆ గాంధీ తాత చెట్టు ఈ పేర్లతో ఒక స్టోరీ స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసుకొని అద్భుతంగా తీసేశారనమాట. అలాగే మనం చిన్నప్పుడు తాత వాళ్ళు, ఆ నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు పడుకుంటారు, తాతలు మనవాళ్ళు కానీ మనవరాలు పట్టుకుంటారు. ఈ ప్రేమ బాంధవ్యాలు కూడా చూపించబోతున్నారు అంటున్నారు. సినిమా 24వ తారీఖున రిలీజ్ అవుతుంది. అద్భుతమైన స్టోరీ. సుకుమార్ గారి కూతురికి గుండు కొట్టించిన డైరెక్టర్ పద్మావతి మహానటి సినిమాకు స్క్రీన్ ప్లే చేసిందంట. అలాగే రాధేశ్యాము ఈ మధ్య వచ్చిన సినిమాలు, ప్రభాస్ సినిమాలకు రైటర్ అంట ఈమె. సో సుకుమార్ గారి కూతురికి గుండు కొట్టించిందంటే ఎంత ధైర్యం ఈ డైరెక్టర్ కి. అమ్మ సినిమా బాగాలేకపోతే మాత్రం నీకు గుండు కొట్టిస్తారు సుకుమార్ గారి అభిమానులు. అసలు మొన్ననే కొడదాం అనుకున్నా ట్రైలర్ ఈవెంట్ లో, కానీ ఆడపిల్ల అమ్మ లాంటిదని వదిలేశాను. సినిమా బాగాలేకపోతే మాత్రం నీకు గుండు కొట్టిచ్చేస్తావు, ఆడపిల్లలతో నీకు గుండు కొట్టిస్తా, నువ్వు సుకుమార్ గారి కూతురికి గుండు కొట్టిస్తావా? అంత ధైర్యమా నీకు? థ్యాంక్ యూ. మంచి సినిమా రాబోతుంది. మెయిన్ గా పిల్లలు చూడాలనుకుంటున్నాం. ప్రతి స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు ఖచ్చితంగా చూడాలి, చూపిస్తామంటున్నారు. ఒకవేళ ఏ స్కూల్ అయినా కాలేజ్ అయినా మాకు సినిమా స్పెషల్ గా ఏమంటే మేడం కూడా చెప్పింది. డైరెక్టర్ పేరు పద్మావతి, ప్రొడ్యూసర్ పేరు సంధ్య మేడం. వీళ్ళ కష్టాన్ని చూసి, వీళ్ళ ప్రతిఫలాన్ని అంటే వీళ్ళు పడే బాధ చూసి మైత్రి ముందుకు వచ్చి ఓటీటీ వద్దు థియేటర్ వద్దా అని చెప్పి 24వ తారీఖున రాబోతున్నారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా 14 అవార్డ్స్ కొట్టింది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. బెలారస్ ఫిలిం ఫెస్టివల్ కొట్టిందట. ఢిల్లీ, అస్సాం, చాలా మన రాష్ట్రాల్లో కూడా ఉత్తమ ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి. ఆ ప్రతి ఫిలిం ఫెస్టివల్స్ అవార్డు వచ్చింది అనమాట. అమ్మాయి కూడా 2 అవార్డులు వచ్చినాయి. ఉత్తమ నటి, ఉత్తమ బాల